నమస్తే మాస్టర్స్. మరణం మధురం, క్షణం క్షణం అనుభవైక జ్ఞానం. జోర్డన్ గారు మనకి ఇంగ్లీష్‌లో ఇచ్చి, స్వర్ణలత గారు తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని మనం చదువుతున్నాము. ఈ వారం చాప్టర్ పేరు ఆవలి జీవితంలో కార్యాలు. అంటే అటువైపు మరణించిన తరువాత ఆత్మలోకంలో ఎటువంటి పనులనేది ఉంటుంది అనేసి. ఆత్మలోకంలో మన జీవితాలు బహుముఖమైనవి. భూమి మీద వలనే మనం చేసేవన్నీ మారిపోతూ ఉంటాయి. కనుక విసుగు పుట్టదు. జీవితం తరువాత దేని వలె ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఆత్మలు నేర్చుకోవటాన్ని ఎంత ప్రేమిస్తాయో మీరు గుర్తించాలి. అంటే ఆహ్, పైలోకాలకెళ్ళిన తర్వాత చాలా పనులుంటాయి. మన భూమి మీద కూడా మనం అంతే కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటాం. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పని చేస్తూ ఉంటాము. అలాగే పైలోకంలో కూడా మనందరికీ కూడా చాలా పనులు చేస్తూ ఉంటాము. అవి చేసే పనులు కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే పైలోకంలో ఆత్మలు నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాయన్నమాట. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవి ప్రేమిస్తుంటాయి. మన లక్ష్యం అది మన ప్రణాళిక. మనం ఒక్క కారణం కోసమే సృష్టించబడ్డాము. జ్ఞానాన్ని, అనుభవాన్ని స్వీకరించి అందరికీ అందించడం కోసం భౌతిక విశ్వం నుండి నేర్చుకోవడం కోసం మళ్ళీ దానిలో జన్మిస్తాము. మనం పరస్పరం ప్రేమతో మెలుగుతూ, ఆ ప్రేమ మరియు బంధాల నుండి నేర్చుకుంటాము. మన ఆధ్యాత్మిక వృత్తుల్లో మనం నిపుణత పొందుతాము. మనం చేసే ప్రతీదీ మనల్ని నిరంతరం పెంపొందే సత్య భావనతో నింపుతుంది. మనం ఎన్నడూ సత్యాన్ని చేరలేము. ఎవ్వరూ చివరకు సర్వస్వం కూడా మనం సత్యం వైపు వెళుతూ దానిని మరింతగా పట్టుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడూ చేరలేము. ఓకే. ఈ ఈ భౌతిక జీవితంలో అంటే భూమి మీద మనం ఏంటంటే ఒక ప్రణాళికను పెట్టుకొనొస్తామన్నమాట. ఒక గోల్ పెట్టుకొనొస్తాం. ఒక లక్ష్యం పెట్టుకొనొస్తాం. ఈ పని నేను చెయ్యాలి ఇక్కడికొచ్చిన తర్వాత అని చేస్తాము. దానివల్ల ఏమవుతుంది మనకి జ్ఞానం వస్తుంది, అనుభవం వస్తుంది. ఆ అనుభవం కోసమే మనం ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమంది బంధువుల్ని ఉండేవాళ్ళని, మన తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు, లేదంటే పెళ్ళైన తర్వాత భర్త, భార్య, పిల్లలు ఇట్లా కొంతమందిని తీసుకొని భూమి మీదకొస్తామట. వాళ్ళ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాము, నేర్చుకుంటాము, అనుభవాన్ని పొందుతాము. ప్రేమని పంచడం నేర్చుకుంటాము, ద్వేషాన్ని ఆహ్, జయించడము, భయాన్ని జయించడము, ఇట్లా ఎన్నెన్నో విషయాలు మనం పరస్పరంగా ఒకళ్ళ ద్వారా మనం నేర్చుకుంటామనమాట. ఎదుగుతాము. ఈ ఈ నేర్చుకోవడాన్ని ఆధ్యాత్మికంగా ఎదగడము అంటారు. ఇలా ఎదిగిన తర్వాత మనం ఎంత చేసినా కూడా భూమి మీద మనము సత్యం వైపు ప్రయాణం చేస్తామే కానీ, సత్యాన్ని చేరుకోము అని చెప్తున్నారు. ఎంత గట్టిగా పట్టుకొనైనా ఉంటాం కానీ, సత్యాన్ని ఎప్పుడు చేరలేము. అంటే ఉన్నత స్థాయి సర్వస్వం అంటే ఆ పరమాత్మ ముక్తి, మోక్షాన్ని చేరలేము అని చెప్తున్నారు. ఏంటో ఇంకొంచెం వివరంగా చూద్దాం ఇక్కడ. ఆవలి జీవితంలో రోజు దానిలోని ప్రతి క్షణం ప్రేమిస్తూ నేర్చుకోవడాలతో గడుస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఒకేసారి అనేక పనులు చెయ్యవచ్చు. వరుసలో కాకుండా మనం చేసేది ఎంతో ఒకేసారి చేయవచ్చు. ఉదాహరణకు నేను ఒకవైపు ఆకాశిక రికార్డులను లోతుగా పరిశీలిస్తూనే మరోవైపు ఇంకో జన్మ సాగిస్తున్న నా ప్రియతములను సందర్శించవచ్చు. లేదా నేను వేరే గ్రహం మీద యాత్రికునిగా ఉంటూ అక్కడ జీవ రూపాలను అధ్యయనం చేస్తూనే ఇక్కడ ఒకానొక నిర్దేశకుని ఉపన్యాసం వింటూ ఉండవచ్చు. అంటే ఆత్మలోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఆత్మలోకం ఆత్మ పదార్థం కదా! కాబట్టి అక్కడ శక్తి స్వరూపంతో ఉంటాం మనం. మనకి పంచభూతాలతో ఉండదు ఈ శరీరం. కాబట్టి ఒక్క చోట ఒకే సమయంలో కాకుండా ఎన్నో చోట్ల, ఎన్నో సమయాల్లో మనం ఉండే అవకాశం ఉంటుందనమాట. మల్టిపుల్ డైమెన్షన్స్, పారలెల్ వరల్డ్స్ అంటారు. అలా మనకి ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఒక చోట ఆకాశిక్ రికార్డ్స్ చూస్తూ ఉండొచ్చు. అదే సమయంలో వేరే గ్రహంలో అక్కడ ఎటువంటి అక్కడ వేరే గ్రహం మీద టూరిస్ట్ లాగా వెళ్ళొచ్చు. అట్లాగే ఇంకొక రూపం ఏంటంటే, ఇక్కడ మార్గనిర్దేశకుని నుంచి గైడెన్స్ పొందుతూ ఉంటుంది. ఇంకొక చోటేంటంటే ఆహ్, ఆల్రెడీ వేరే చోట ఎక్కడో జన్మ తీసుకొని ఉంటే, ఆ జన్మలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళనందరిని కలవడానికి వెళ్తుందంట. సో, ఇన్ని విధాలుగా మల్టీ డైమెన్షనల్‌గా మనం ఉండవచ్చు పైలోకాల్లో. మీరు ఎప్పుడు జన్మ తీసుకుంటారు అన్న దానిపై ఆధారపడి
ఆత్మలోకంలోని చర్యల స్థాయి మారుతుంది. ఓకే. మనం పైకి వెళ్ళాము, అన్నీ నేర్చుకుంటున్నాము, అన్నీ బావుంది. నెక్స్ట్ ఏంటి మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది. అంటే మళ్ళీ పాఠాలు నేర్చుకోవడానికి, అనుభవాన్ని పొందడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది ఉంటుంది. ఎంత ఎప్పుడు తీసుకుంటాము అనే దాన్ని బట్టి మన ప్రోగ్రామ్, మన ప్రణాళిక పైలోకాల్లో ఉంటుందనమాట. మనం చాలా తక్కువ సమయంలోనే వచ్చేస్తామంటే చకచకా చేసేసుకుంటాము. లేదు చాలా సంవత్సరాలు అక్కడే ఉండి రిలాక్స్ అవుదాము అని అనుకుంటే గనక నిదానంగా ఏదైనా ఒక ఆహ్, వేరే పనులవి అక్కడే లోకంలో వేరే పనులవి మొదలుపెడతాం అన్నమాట. ఆత్మల శక్తి విడివిడిగా ఉన్నప్పుడు ఆత్మలోకంలో తక్కువ చురుకుగా ఉంటుంది. మందకొడితనంతో ఉంటాయి. కొన్ని భౌతిక శరీరంలో నిలిచి ఉంటాయి. మరికొన్ని తమ ఆత్మ సమూహం వెనుక నిలబడి ఉంటాయి. తక్కువ చురుకుగా ఉన్నప్పుడు జన్మ తీసుకున్న ఆత్మలు తమ ఆత్మ సమూహంతో నిలిచి ఉండి నేర్చుకోవడాన్ని కొనసాగిస్తాయి. దానిని కళాశాలలలో అంటే స్వర్గంలో ఉన్నప్పుడు తక్కువ భాగం విషయాలు నేర్చుకుంటూ, ఉద్యోగం కూడా చేయడం అంటే భూమిపైన జన్మ తీసుకోవడంగా భావించవచ్చు. కనుక దీనిని మనస్సులో ఉంచుకొని నేను చేస్తున్న కొన్ని కార్యకలాపాలను తెలియచేస్తాను. అంటే జోడెన్ ఏం చెప్తున్నారంటే, మనం ఆత్మలోకంలో మనం ఒక శక్తి రూపంలో ఉంటాం కదా! ఆ శక్తి గనక ఒక సమూహంగా విడిపోయి అంటే అంశలు, అంశలుగా విడిపోయి చిన్న చిన్న పార్ట్స్‌గా విడిపోతే గనక ఆ యొక్క పార్ట్ గనక భూమి మీద ఆహ్, విడిపోయి ఉంటుంది. శక్తి, చైతన్యం అనేది విడిపోవడం వల్ల ఆ విడిపోయిన భాగాలనేవి చాలా తక్కువ చైతన్యంతో ఉంటాయన్నమాట. తక్కువ ఎనర్జీతో ఉంటాయి. కాబట్టి చాలా బద్ధకంగా, మందకొడిగా, తెలివి తక్కువగా ఇలా ఉంటాయన్నమాట. కొన్ని భౌతిక శరీరంలో నిలిచి ఉంటాయన్నారు. అంటే ఆ శక్తి మనకి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ బాడీలో ఇంకా అలాగే ఉంటుంది. అది ఆత్మ సమూహంలో వెనకబడి ఉంటుంది. ఆత్మ సమూహం అంటే ఏంటంటే, ఒక ఆత్మ ఎన్నో విభాగాలుగా విడిపోయి, ఒక సమూహంగా ఏర్పడి, ఒక్కొక్క ఆత్మ భాగము ఒక్కొక్క పని చేస్తూ పోతూ ఉంటుందనమాట. ఎప్పుడైతే ఆహ్, కొన్ని మందకొడిగా ఉంటాయో, వాటి ఎదుగుదల చాలా లేట్‌గా ఉంటుంది. డిలేడ్‌గా ఉంటుంది. తక్కువ చురుకుగా ఉండేటప్పుడు ఆ జన్మ తీసుకున్న ఆత్మలు ఆత్మ సమూహంతో నిలిచి ఉండి నేర్చుకోవడాన్ని కొనసాగిస్తాయి. ఆత్మ సమూహంతోనే ఉంటాయన్నమాట. ఆ ఆత్మలన్నీ కూడా మళ్ళీ వాటి ఉద్దేశ్యం ఏంటంటే మళ్ళీ ఈచ్ ఆత్మ ఒక గొప్ప పూర్ణాత్మగా తయారవ్వాలని అనుకుంటాయన్నమాట. సో, ఇప్పుడు మందకొడిగా ఉన్నాయి తెలివితే సరిగ్గా లేదు కాబట్టి ఆత్మ సమూహంతోనే ఉండి నిదానంగా నేర్చుకుంటూ ఉంటాయి. ఎలా అంటే దాన్ని మనం స్వర్గంలో అంటే కాలేజ్‌లో ఉంటూ జాబ్ జేయడం అన్నమాట. కాలేజ్‌లో చదువుకుంటూ ఉంటాం. కానీ జాబ్ కూడా చేస్తాం. అదే విధంగా స్వర్గంలో ఉంటాము. కానీ భూమి మీద ఆల్రెడీ మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడ కూడా నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. అక్కడ ఉంటాము, ఇక్కడ ఉంటాము. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఎందుకంటే కొత్త విషయాన్ని చెప్తున్నారు కదా! జోడెను. నేను ఒకటే చోట ఉన్నాను అనుకోవద్దు. నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇది కొంచెం అర్థం చేసుకొని ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానో దాన్ని అర్థం చేసుకోవడానికి చూడండి అంటున్నారు. చాలా ఎక్కువగా ప్రేమించే ఆత్మలను సందర్శించడం. మనం ఎంతటి దూరంలో ఉన్న వారితోనైనా దివ్య భాషణంతో సమాచారం నెరపవచ్చు. అది ఫోన్‌లో మాట్లాడటం లాంటిది. ఏదో లోటు ఉంటుంది. ఆత్మలు ప్రక్కనే ఉంటే వారి శక్తి ముందుకు, వెనుకకు ప్రవహించి కలుస్తూ ఉంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. నేను ఎక్కువ సమయాన్ని ఆత్మమిత్రులు, కుటుంబాన్ని సందర్శించడంతో గడుపుతాను. ఆత్మలోకంలోని అన్ని సంభాషణల లాగానే ఆ సంభాషణలు కూడా ప్రేమ వాహకత్వంతో నెరపబడుతూ గాఢ ఆహ్లాదతో నిండి ఉంటాయి. ఇక్కడ భూమిపై నేర్చుకున్న విషయాలు, అనుభవాలు పంచుకున్నట్లే అక్కడ కూడా పంచుకుంటాము. సో, ఆయనేం చెప్తున్నారు, ఆయన తన సమయాన్ని ఎక్కువగా ఏం చేస్తారంటే, ఆత్మమిత్రుల్ని కలుస్తుంటారంట. ఆత్మ కుటుంబంతో గడుపుతూ ఉంటారంట. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం అంటే ఏమో లేదు. చక్కగా మనం ఫోన్‌లో ఎలా అయితే మాట్లాడేసి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటామో, అలా ఎలా కమ్యూనికేట్ చేస్తామో, అలాగే మాట్లాడటం అంటున్నారు. అంతేకాదు దానికొక మీడియం ఉంటుంది. ఏంటా మీడియం అంటే ప్రేమ. ప్రేమ అనే మీడియంతో మనం సంభాషణ జరపవచ్చు. ఆహ్, భూమి పైన మనము ఒకళ్ళ మన విషయాలు ఇతరులకు చెప్తాము. వాళ్ళ విషయాలు మనం వింటాము.
అనుభవాలు పంచుకుంటాము. అలాగే పైలోకాల్లో కూడా అలాగే పంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకు నేను కోల్పోయిన జన్మలో మా నాన్న మాథ్యూస్‌తో ఇక్కడ ఆవలి జీవితంలో సందర్శించినప్పుడు, మేము మా జీవితాలలో పరిశీలించిన విషయాల నుండి సూత్రాలను నిర్వచించి, ఆ విషయాలపై పట్టు సాధించడానికి ఎంతో సమయం గడిపాము. ఆ విషయాలను వెలికి తీయడం మాకు ఎంతో ఆసక్తిగా అనిపించింది. అంటే ఏం చేస్తున్నాడాయన, పూర్వజన్మలో వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మాథ్యూస్. ఆయన ఆహ్, ఈ పైలోకాలకి వచ్చాడంట. ఆయన ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి గడిపిన జీవితాన్ని వాళ్ళు పరిశీలించారు. పరిశీలించి ఆ విషయాల పట్ల ఏం జరిగితే ఎలా ప్రవర్తించాము, ఇలా కాకుండా ఇంకా ఎలా ప్రవర్తించి ఉండాల్సింది, ఎలా ఎలా ప్రవర్తిస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసేసి దాని మీద చాలా పట్టు సాధించడానికి చాలా సమయం తీసుకున్నారంట. అలా వెలికి తీయడం ఆ విషయాలన్నిటిని ఆహ్, గడిచిపోయిన జన్మకు సంబంధించిన విషయాలన్నీ వెలికి తీసి, దాని మీద డిస్కషన్స్ చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. శరీరంతో ఉన్న ఆత్మలతో అనుసంధానం పొందడం. ఇంకా జీవితంలో ఉన్న ఆత్మలతో సమాచారం నేర్పడం ఒకానొక సవాలు. ప్రకంపన స్థాయిలు భిన్నంగా ఉండటం వలన ప్రత్యక్ష సమాచారం అసాధ్యం. భూమిపైన ఏ ఆత్మ అయినా ఎప్పుడైనా నన్ను తలుచుకున్నప్పుడు అది ఒకానొక మార్గాన్ని తెరుస్తుంది. వారు గ్రహించగలిగితే నేను దివ్య భాషణంలో బదులు ఇస్తాను. మెదడులోని నరాల మార్గాలను సూక్ష్మంగా ఉద్దీపన చేస్తూ ఆలోచనలను పాదుకొలపడం దీనిలో ఇమిడి ఉంటుంది. మనలో కొంతమంది మిగిలిన వారి కంటే మిన్నగా ఉండే నైపుణ్యం అది. కొంతమంది దానిని ఎంత మాత్రం చేయలేరు. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఏం చెప్తుందంటే ఆయన ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్పారంటే, అక్కడ ఉండే ఆత్మలను అంటే మరణించిన వారి ఆత్మలతో ఎలాంటి సంభాషణ జరుగుతుంది అని పైలోకాల్లో ఉండి చెప్పారు. ఇంకో నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నారంటే, శరీరంతో ఉండే ఆత్మలతో అనుసంధానం పొందడం. శరీరంతో ఉండే ఆత్మలంటే ఉదాహరణకి ఇప్పుడు నేను పడుకుంటాను. పడుకున్నప్పుడు నా ఆత్మ పైలోకాలకి వెళుతుందనమాట. రాత్రి పైలోకాలకి వెళుతుంది. అలాగా ఇంకా మరణించకుండా జీవించి ఉండే వాళ్ళ ఆత్మలతో కూడా జోర్డాన్ మాట్లాడుతూ ఉంటారంట. కాకపోతే డైమెన్షన్స్ డిఫరెన్స్, ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది. ఆ ఉన్నత లోకంలో ఉండే ఆత్మలు ఒక ఫ్రీక్వెన్సీ, భూమిపైన ఉండేవాళ్ళు ఇంకొక ఫ్రీక్వెన్సీతో ఉండడం వల్ల ప్రత్యక్షంగా మాట్లాడటం అనేది అసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఆహ్, ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, నేను పలానా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను, వాళ్ళతో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు దానికొక ఫ్రీక్వెన్సీ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళు గనక ఆ సెన్సిటివిటీ వాళ్ళకు ఉంటే, గ్రహించే గనక శక్తి ఉంటే, నేను దివ్య భాషణంతో మాట్లాడటం కూడా నేను చెప్తే వాళ్ళకర్థమవుతుంది కూడా అన్నారు. మెదడులో ఉండే నరాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఆలోచనలు ఇంట్యూషన్ అనేది మనకొస్తుందన్నమాట. అంటే హయ్యర్ మాస్టర్ మనతో మాట్లాడుతుంటారు. కానీ మనకెలా తెలుస్తుందంటే, మన ఇంట్యూషన్‌లోనే పుట్టింది అన్నట్టుగా ఉంటుంది. మన మ న న మెదడులో ఒక థాట్ లాగా వచ్చింది అనుకుంటాం. కానీ వాళ్ళేం చేస్తారంట అంటే, నరాలను సూక్ష్మంగా వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. కొంచెం యాక్టివేట్ చేయడం వల్ల మన లోపల ఈ హయ్యర్ ఇన్ఫర్మేషన్, ఈ డేటా అంతా కూడా వస్తుంది. ఆహ్, కొంతమందికి తక్కువ ఉంటుంది ఇన్‌ట్యూషన్ పవర్. ఇంకొంతమందికి ఎక్కువ ఉంటుంది. అట్లాగే కొంతమందికి సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికసలు ఏ మాత్రం కూడా గ్రహింపు అనేది ఉండదనమాట. హయ్యర్ మాస్టర్స్ పక్కకొచ్చినా కూడా ఎవరికీ అది తెలియని స్థితిలో కొంతమంది ఉంటారు. మనం ఆ ఫ్రీక్వెన్సీ పెరగాలంటే ధ్యానం చేయాలి. దీనికి సంబంధించి నేనొక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. రీసెంట్‌గా నాకొకళ్ళు చెప్పారనమాట. వాళ్ళకి ఓవర్ నైట్ వాళ్ళు వాళ్ళు పెద్దగా మెడిటేషన్ చెయ్యరు. కానీ ఓవర్ నైట్ పొద్దున్న లేసేటప్పటికి వాళ్ళకి ఆనియన్, గార్లిక్ ఇవేమీ తినకూడదు అని అనిపించిందంట. సో, అంటే నిద్రలో మన ఆత్మ పైలోకాలకు వెళుతుంది. మార్గనిర్దేశకుల్ని కలుస్తుంది. వాళ్ళొక గైడెన్స్ ఇస్తారు. నువ్వు నీ ఏ పని మీదైతే భూమి మీదకి వెళ్ళావో, ఆ పని సక్రమంగా జరగడానికి ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యాలి. నువ్వు ఈ ఈ గైడెన్స్ తీసుకొని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కొత్త వాళ్ళని కలవాలి. ఈ సమయాన్ని ఇలా గడపాలి. అనేసి అలా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు భూమి చాలా ఫాస్ట్‌గా ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళడము, ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉండడం వల్ల
చాలా మందికి ఆధ్యాత్మిక ఎక్స్‌పీరియన్సెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇందాక ఇప్పుడు పారాగ్రాఫ్‌లో చెప్పినట్టు కొంతమందికి ఆ సెన్సిటివిటీ ఉంటుంది. అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. వాళ్ళలో వచ్చే మార్పులను వాళ్ళు గమనించుకునే స్థితిలో ఉంటారు. కొంతమంది గమనించుకోలేరనమాట. నా శక్తిలో కొంత భాగాన్ని సందర్శనకు పంపడం, దివ్య భాషణ బలోపేతం చేస్తుంది. నేను సంకేతాలు మరియు సందేశాలు పంపడానికి విద్యుత్ శక్తిని కూడా వాడగలను లేదా కలలలో ప్రవేశించగలను. ఓకే. జోర్డన్ యొక్క శక్తిని చెప్తున్నారన్నమాట. జోర్డన్ మనతో సందర్శించడం మనతో ఎలా కనెక్ట్ అవుతారు అనే విషయం చెప్తున్నాడు. ఆయన తన శక్తిలో కొంత భాగాన్ని అంటే తన అంశని ఈ టూరిస్ట్‌కి పంపించగలరంట. అట్లాగే వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేయడం కోసం కూడా తన అంశని వాడతారు. అప్పుడేంటి తనకి బలం అనేది చేకూరుతుంది అంటున్నారు. ఆ బలం దివ్య భాషణ బలోపేతం చేస్తుంది. తన ఎనర్జీ ఇస్తారు కాబట్టి ఆ డివైన్ కన్వర్జేషన్ అనేది బలంగా ఉంటుంది. శక్తొస్తుంది దానికి. అట్లాగే వాళ్ళు మనకి ఏంజెల్స్ గురించి తెలుసు. ఏంజెల్స్ మనకి సైన్స్ కొన్ని సింబల్స్, సైన్స్ చూపిస్తుంటారు. అంటే ఆహ్, ఏంజెల్ నంబర్స్ అంటారు. అంటే 1, 1, 1, 1, 0, 0, 0, 0 ఇట్లా రిపిటీటివ్ నంబర్స్ కానీ, లేకపోతే సీతాకోకచిలుకలు, లేదంటే కోయిన్సిడెన్సెస్ ఇట్లా ఏదన్నా జరగడం కూడా ఏంజెల్స్ పైల మాస్టర్స్ మనకి చూపిస్తుంటారన్నమాట. అంతేకాదు జోర్డన్ ఏం చెప్పారంటే, నేను ఎలక్ట్రిసిటీని కూడా వాడగలను అని చెప్పారు. అంటే మనకు ఒక చిన్న షాక్ లాగా అనిపించడము, టచ్ లాగా అనిపించడము, అలా జోర్డన్ అలా కూడా మనకి చేసి చూపించగలరంట. తర్వాత కళలలో కూడా వస్తారు. మనకి అవసరమైతే మనకేదైనా చెప్పాలి అనిపించినప్పుడు ఆయన కళల్లో కూడా వస్తారంట. భూమిపై నేను ప్రేమించిన ఆత్మలతో సన్నిహిత బంధంతో నిలిచి ఉండి వారిని గమనిస్తూ నిర్దేశకత్వం వహిస్తూ భరోసానిస్తూ ప్రేమను పంపిస్తాను. జోర్డన్ తనెలా పనిచేస్తారో చెప్తున్నారు. భూమిపై తాను ఎవరినైతే ప్రేమిస్తారో, ఆ ఆత్మలతో సన్నిహితంగా ఉంటారంట. సన్నిహిత బంధాన్ని ఉంచుతారు. వాళ్ళని గమనిస్తుంటారు. వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఏంజెల్స్ గైడ్ చేస్తారు కదా మనల్ని. అట్లా వాళ్ళనికి గైడ్ చేస్తూ ఒక ధైర్యాన్ని, భరోసాని ఇస్తారంట. ఒక ప్రేమని కూడా ఇస్తారు. అమ్మో! ఎవరైనా మనందరికీ కూడా తెలుసు. ఏదైనా ఒక ప్లానింగ్ చెయ్యాలి అంటే నేను చేసేది కరెక్టేనా? ఏమైపోతుందో? ఇది ఇలాగేనా? వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? ఇట్లా ఎన్నెన్నో మనకి సందేహాలుంటాయి. కానీ ఈ హయ్యర్ మాస్టర్స్, ఏంజెల్స్ మనకి ఒక గైడెన్స్ ఇస్తారు. పర్వాలేదు నువ్వెళ్ళొచ్చు అని ఏంజెల్ సింబల్స్ ద్వారా అట్లా చెప్తూ ఉంటారన్నమాట. నా ఆత్మ కుటుంబం నుండి జన్మ తీసుకొని ఉన్న ఆత్మలను రక్షించి, ప్రోత్సహించడం అనేది ఆత్మగా నా విధులలో మౌలికమైనది. వారికి నా అవసరం ఉన్నప్పుడు నేను అక్కడ ఉంటాను. నన్ను వినటం, నేర్చుకోవడాన్ని వారిని పదే పదే బోధించాను. అంతటితో కలిసి ఉండటం, నా సమయంలో కొంత భాగం ఒకానొక విధమైన ధ్యాన స్థితిలో గడుపుతాను. అక్కడ నేను సామూహిక చైతన్యంతో అనుసంధానంతో ఉంటాను. అది మీరు ఒకానొక రేడియోలో ప్రసారమవుతున్న అన్ని స్టేషన్‌లను ఒకేసారి వినడం లాంటిది. నేను జ్ఞానంతో నింపి సర్వస్వంలోని భాగమైనందుకు గాఢ ప్రశాంతతను చేకూరుతుంది. ప్రేమ ద్వారా సర్వస్వానికి చెందబడతాను. అన్ని ఆత్మలు ఇదే విధంగా చేస్తాయి. ఆత్మలు పురోగమించి పెంపొందే కొద్దీ అందరితో, అన్నింటితో చాలా తరచుగా అనుసంధించబడతాయి. క్రమంగా వాటిలో చాలా ఎక్కువ ఆత్మలు తమ సమయంలో ఎక్కువ భాగం దీని కోసమే వినియోగిస్తాయి. అంటే ఆహ్, ఆయన తన ఆత్మ కుటుంబీకులతో కలిసి ఉంటాను, వాళ్ళకి గైడ్ చేస్తుంటాను అని చెప్పారు కదా! ఇంతకీ ఆత్మ కుటుంబీకులు ఎవరు అంటే, ఒక ఆత్మ సమూహం ఉంటుంది అన్నాను కదా! అంటే ఒక ఆత్మ ఎన్నో విభాగాలుగా విభజించబడి, అంశాలుగా మారి ఒక సమూహంగా ఉంటుందన్నమాట. ఆ సమూహంలో ప్రతి ఒక్క ఆత్మ అంశ కూడా జన్మ తీసుకుంటూ ఉంటుంది. తక్కువ స్థాయి ఉంటే గనక మందకొడి జీవితం ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఆత్మ కుటుంబీకులతో అందరిని కూడా తను కలుస్తూ, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడంట జోర్డన్. అది తనకి ఉండే పనులలో చాలా ముఖ్యమైన పని. వాళ్ళందరికీ గైడ్ చేయడం అనేది. తర్వాత ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి జోర్డన్ చేరుకుంటాడు. వాళ్ళకి ఆ హెల్ప్ చేస్తాడు. అంతేకాదు జోర్డన్ ప్రేమ ప్రేమ తత్వంతో ప్రేమ అనే మీడియంతో వాళ్ళందరితో సంభాషణ నేర్పుతారు అని చెప్పాడు కదా! ఆ సంభాషణని ఎలా వినాలి, అర్థం చేసుకోవాలి అనేది కూడా
తను చాలా ఎన్నో సార్లు బోధించాడంట. ఆ జన్మ తీసుకునే ఉండే వాళ్ళకి నాకు సెన్సిటివ్‌గా ఎలా ఉండాలనేది కూడా అతను నేర్పించాడంట. అందరితో కలిసి ఉండడం నేర్పిస్తాడు. అలాగే తను కూడా కలిసే ఉంటాడు. తర్వాత కొంత సమయ భాగం ఎప్పుడు ధ్యానంలో గడుపుతాడంట. కొంత సమయమేమో అందరితో సామూహిక చైతన్యంతో, కనెక్షన్‌తో ఉంటాడు. ఎలా అంటే ఒక రేడియో ఆహ్, ఒకే ఒక సమయంలో అన్ని స్టేషన్‌లలో ఆహ్, ఆహ్, ఒకే రేడియో ఉంటుంది. ఒకటే డివైస్ ఉంటుంది. కానీ ఏ స్టేషన్ తిప్పితే అక్కడ అన్ని చోట్ల దానికి సంబంధించిన కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. అదే విధంగా జోడన్ కూడా ఒక చోటే ఉంటాడు. కానీ అందరి ఆత్మ కుటుంబీకులతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. ఆహ్, ఆయన జ్ఞానంతో నింపి పరమాత్మకి కోసం వర్క్ చేస్తున్నందుకు తనకెంతో తృప్తిగా, ప్రశాంతతగా ఉంటుందంట. ప్రేమ ద్వారా అన్నింటిని మనం పొందగలుగుతాము. అంతేకాదు ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి, ప్రేమ ద్వారా సర్వస్వానికి చెందబడతాను అంటే, ఆ పరమాత్మకి దగ్గరవుతాను అని చెప్తున్నాడు. మనం భూమి మీద ఇంతకు ముందు చెప్పారు. భూమి మీద మనం ఎంత పని చేసినా ఆత్మలోకంలోకి పరమాత్మ సర్వస్వానికి ఆహ్, చేరువవుతూ ఉంటాం కానీ, ఎన్నటికి చే కలవము అని చెప్పారు. అని పైలోకంలో చాలా ఇదంతా కూడా పరమాత్మ ఆ సర్వస్వంలో ఒక భాగమై ఉంటాము. అన్ని ఆత్మలు కూడా పైలోకంలో అవే పని చేస్తూ ఉంటాయంట. అంతేకాదు ఆత్మలు పురోగమించి అంటే అభివృద్ధి చెందిన తర్వాత ఆహ్, అందరితో కూడా అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఇదంతా విశ్వ ప్రణాళిక కదా! మనందరం కలిసి పనిచేస్తున్నాం. ఒక్కొక్కరు కాదు. కాబట్టి ఆ విశ్వ ప్రణాళికలో ఒక భాగమై కనెక్షన్‌లో అనుసంధానించబడి ఉంటాయన్నమాట. తర్వాత స్లోగా ఏంటంటే డెడికేట్ అయిపోతాయన్నమాట. ఆ ఆత్మలు కొన్ని ఆత్మలు ఆ పని కోసమే పైలోకాల్లో ఇప్పటికీ ఉండిపోయి పనిచేస్తూ ఉంటాయి. గత జన్మ పాఠాలను సమీక్షించుకోవటం, ఇది కూడా ఆకాశిక్ రికార్డుల పరిశీలన ద్వారానే జరుగుతుంది. తరచుగా నిర్దేశకులు కూడా మాతో ఉండి మా దృష్టిని ఎంపిక సందర్భాల వైపు మరల్చి, ఒకటి ఆ ఎంపిక దానికి సంబంధించిన వారిపై ఏ విధంగా ప్రభావం చూపించిందో, 2 వేరే ఎంపిక చేసుకుంటే ఏం జరిగి ఉండేదో చూపిస్తారు. మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ ఆత్మలు ఇప్పుడు జోడన్ ఏం చెప్తున్నాడంటే, నేనందరికి సహాయం చేస్తాను. నా ఆత్మ కుటుంబీకులందరినీ కలుస్తుంటాను అని చెప్పాడు. తర్వాత గత జన్మ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. అంటే గతంలో ఏం మిస్టేక్ చేశారో అవన్నీ చక్కగా నేర్చుకుంటూ ఉంటారంట. అంతేకాదు ఇది కూడా ఒక ఆకాషిక్ రికార్డ్స్‌ని గమనించడం లాంటిదే అని చెప్పారు. ఎందుకు అంటే మనం ఏ సమయంలో ఏం సెలక్షన్ చేసుకున్నాము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొనుంటాము. కానీ 2, 3 సంబంధాలొస్తాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళతో జీవితం గడుపుతాము. ఒకలాగా అంటే జీవితం గడిపేసి చనిపోతాం. కానీ పైలోకాలకెళ్ళిన తర్వాత మనకు చెప్తారన్నమాట. ఇతన్ని కాకుండా ఇతన్ని పెళ్లి చేసుకొనుండుంటే నీ జీవితం ఇలా ఉండేది అని చేసి చూపిస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఆకాషిక్ రికార్డ్స్. హ్మ్. ఏ సెలక్షన్ మనం చేసుకుంటే ఎటువంటి జీవితం వచ్చింది. దాని మీద మనకెలాంటి ప్రభావం చూపించింది. వేరేది గనక చేసుకుంటే ఇంకెలా ఉండేది. అవన్నీ కూడా చూపిస్తారక్కడ పైలోకాల్లో. ఒక్కొక్కసారి ఒక్క విషయం పైనే కేంద్రీకరిస్తారు. ఉదాహరణకు మనం కోపానికి ఎలా ప్రతిస్పందించాము, లేదా కష్టం వాటిల్లినప్పుడు ఎలా చేశాము అన్న నేపథ్యం ఏ ఏదైనప్పటికీ దానికి చెందిన ఎంపికలు అనేక జన్మలకు సంబంధించి పరిశీలించబడతాయి. అంటే కొన్నిసార్లు ఒకే ఒక్క విషయం, ఒక టాపిక్ మీద ఫోకస్ చేస్తారన్నమాట. అంటే ఉదాహరణకి కోపం గురించి. కోపానికి ఎలా ప్రతిస్పందించాము? లేదా కష్టం వచ్చినప్పుడు ఎలా దాన్ని గురించి ఆలోచించాము? ఎలా దానికి బ్యాక్‌గ్రౌండ్ ఎలా జరిగింది? ఎలా బయటపడ్డాము? దాని నుంచి బయటికి రావడానికి ఏమేమి సెలక్షన్స్ చేసాము? లేదంటే ఏమేమి జన్మలు తీసుకున్నాము? పాత జన్మలు ఇవన్నీ కోపం గురించి ఇవన్నీ కూడా మనం చూడగలుగుతామన్నమాట ఆకషిక్ రికార్డ్స్‌లో. సృష్టించడం చాలా ఆత్మలు సృజనాత్మక కార్యకలాపాలలో మునిగి ఉంటాయి. నేను సంగీతంలో నేను శక్తిని ఉపయోగించి ప్రకంపన పౌనఃపున్యాలలో హెచ్చుతగ్గులను చేస్తూ అనన్య నమూనాలో స్వరాలు, శబ్దాలను కనుగొంటాను. భూమిపై కొన్ని వాయిద్యాలను అనుకరించగలను. లేదా ఏ భౌతిక వాయిద్యము ఎన్నడూ పలికించని నమూనాలను ప్రసరింపచేయగలను. హ్మ్. వీళ్ళు ఇక్కడ ఇంకా జోర్డన్‌ను ఇంకా పై స్థాయిలో అంటే ఉన్నత లోకాల్లో ఏం చేస్తారంటే సృష్టిస్తారంట. కొత్త కొత్త విషయాలన్నీ సృష్టిస్తారు.
కొత్త కార్యకలాపాల్లో మునిగి ఉంటారు. జోర్డన్ ఏం చెప్తున్నారంటే సంగీతంలో తన శక్తిని ఉపయోగించి తన ఫ్రీక్వెన్సీలని పైకి కిందికి చేస్తూ కొత్త కొత్త స్వరాలు, శబ్దాలని కనిపెడతారు. ఆ కొత్త కొత్త శబ్దాలు ఇవన్నీ కూడా పైలోకంలో తయారు చేయబడి ఉంటాయి. అవన్నీ కూడా ఆహ్, ఆహ్, భూమి మీదకి జన్మ తీసుకున్నప్పుడు, లేదంటే అవసరమైనప్పుడు వాళ్ళ ఆత్మ సమూహంలో వాళ్ళెవరన్నా అడిగినప్పుడు, ఆ శబ్దాలు, స్వరాలు, ఈ రీసెర్చ్ పైపైన ఏమైతే చేశారో అవన్నీ కూడా కింద అందించబడతాయన్నమాట. భూమిపై కొన్ని జోర్డన్ ఏం చెప్పారంటే, భూమిపై ఉండే కొన్ని వాయిద్యాలను సంగీత వాయిద్యాలను ఆయన వాయించగలడు. అంతేకాదు అసలు ఎప్పుడు భూమిపైన ఎప్పుడు ప్రాక్టీస్ చేయని మొట్టమొదటిసారి చూసిన దాన్ని కూడా చక్కగా అతను అక్కడ శక్తిని పంచి ఆహ్ వాటిని పలికించగలను అని చెప్తున్నాడనమాట. కొన్ని ఆత్మలు ప్రతిబింబాలను సృష్టిస్తాయి. భూమిపై చిత్రాలు లేదా శిల్పాల వంటివి నిజంగా అవే అనిపించే నిజంగా అవి అనిపించేటంత వాస్తవంగా సౌందర్యంతో ఉండేవి. మరికొందరు కథలు చెబుతూ ఉంటారు. ఇంకొందరు ఆధ్యాత్మిక నైపుణ్యాలను చూపించడానికి లేదా బోధించడానికి సృజనాత్మక విధానాలు ఎంచుకుంటే, మరికొందరు జీవరూపాలను సృష్టించడం, కొత్త పరమాణు భాగాలను, కొత్త పదార్థ రూపాలను లేదా సనాతన భౌతిక సూత్రాలను మరో కొత్త పరిపూర్ణ విశ్వం కోసం తయారు చేస్తారు. అనేక ఆత్మలు కొత్త స్వస్థత ప్రక్రియలను పెంపొందించడంలో నిమగ్నమై ఉంటాయి. ఇదెంతో ముఖ్యమైనది. భూమి మీద జన్మలు ఆత్మశక్తికి ఎంతో బాధాకరమైనవి, విఘాతం కలిగించేవి. సో, జోర్డన్ ఏం చెప్పారు? తన ఆత్మ సమూహంలో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటాను అని చెప్పారు కదా! మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే, కొంతమంది సంగీతంలో రీసెర్చ్ చేస్తారు. కొత్త కొత్త స్వరాలు కనిపెడతారు. కొంతమంది పెయింటింగ్స్, శిల్పాలు వేస్తారంట. అవి ఎంత అందంగా ఉంటాయంటే, అసలు నిజంగా అవి పెయింటింగో లేదా శిల్పమో కాదు. నిజంగా అక్కడ ఉన్నారు అన్నంత సౌందర్యంతో ఉంటాయంట. కొంతమంది అందమైన కథలు చెప్తారు. కొంతమంది ఆధ్యాత్మిక నైపుణ్యాలని అంటే కొత్త కొత్త స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్‌ని ఇంకా అద్భుతంగా తొందరగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి అవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అవి బోధించడానికి అంటే కొత్త విషయాలు తెలియజేయడానికి కొత్త విధానాలను కనిపెడతారు. ఇంకొంతమందేంటే జీవ రూపాలు సృష్టిస్తారు. అంటే కొత్త పరమాణు భాగాలను, కొత్త పదార్థాలను తయారు చేస్తూ ఉంటారంట. అంటే కొత్త కొత్తయి కనిపెడుతూ ఉంటారు. భూమి మీద కూడా కదా సైంటిస్ట్‌లు కొత్తయి కనిపెడుతూ ఉంటారు. అట్లాగా వాళ్ళు కొత్తయి కనిపెడుతూ ఉంటారంట. అట్లాగే మన సనాతన ధర్మంలో భౌతిక సూత్రాలు ఏదైతే ఉన్నాయో, అవి ఇంకా చక్కగా వివరించడం కోసం భూమి మీదకి అప్పుడప్పుడు జన్మ తీసుకుంటూ ఉంటారు. భూమి మీదకి జన్మ తీసుకోవడం కోసం అవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే కొంతమందికి స్వస్థత మనం అందరం ఇంతకుముందు చదువుకున్నాము. అప్పుడే మరణించిన వాళ్ళందరూ కూడా స్వస్థతా స్థలానికి వెడతారు. చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ స్వస్థతా స్థలంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద 100 సంవత్సరాల క్రితం ఉండే మనిషి యొక్క ఆలోచనలు, భావాలు ఇవన్నీ ఒకలాగుంటే, ఇప్పుడు ఒకలాంటి భావాలు, ప్రవర్తన ఉంటుంది. సో, మనము పైలోకాలకి వెళ్ళినప్పుడు, ఈ కొత్త తరం వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్వస్థత అనేది కొత్త పద్ధతుల్లో చేయాలన్నమాట. కాబట్టి వాళ్ళది చేస్తూ ఉంటారు కొంతమంది. భూమి మీద జన్మ తీసుకోవడం అనేది అసలు ఈ సెంటెన్స్ బాగా వినాలి. మనం అర్థం చేసుకోవాలి. ఆత్మలు శక్తితో కూడి ఉంటాయి కదా! కానీ భూమి మీద జన్మ తీసుకోవడం అనేది ఏంటంటే, ఆత్మశక్తికి ఎంతో బాధాకరమైనది, విఘాతం కలిగించేది అని చెప్పారు. ఎందుకంటే భూమి మీదకొచ్చిన తర్వాత మనం మాయలో పడిపోయేసి ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాము. కోప్పడుతూ ఉంటాము, ద్వేషిస్తూ ఉంటాము. లేదంటే మన పనంతా కూడా తిన్నామా, సంపాదించామా, మన వాళ్ళకి పెట్టామా, ఇట్లాంటి ఆలోచనలతో ఉంటాం. మన ఆత్మ స్వరూపము అనే విషయాన్ని మర్చిపోతాం కదా! సో, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు. కాబట్టి మనందరం మరణించిన తర్వాత స్వస్థతా స్థలానికి వెళ్ళాల్సొస్తుంది. అక్కడ మన కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ స్వస్థత ఇవ్వడానికి చేస్తూ ఉంటారు. క్రతువులు భూమి మీద కుటుంబాలలో లాగానే మేము కలిసి తినం కానీ క్రతువులలో కలుస్తాము. ప్రత్యేక కాల వ్యవధులలో మేము సమయం తీసుకొని మమ్మల్ని సన్నిహితంగా భావించడానికి తోడ్పడే మా శక్తి నమూనాలను కొంచెం సమీకరించే సంగీతాన్ని రూపొందించడానికి కలుసుకుంటాం.
మేము ఆ క్రతువులు కలిసిపోయేటట్లు చేసి, కొన్నిసార్లు మాకు చెందిన ఉద్వేగాలు బలోపేతం చేసే సమూహంగాను, మరికొన్ని సార్లు జతలుగాను పాల్గొంటాము. అక్కడ మేము ప్రగాఢ సాన్నిహిత్యాన్ని అనుభూతి చెంది, శక్తిపరంగా పరస్పరం తెలుసుకుంటాము. అది దాదాపు లైంగిక శక్తి వలె ఉంటుంది. హ్మ్. అంటే ఆహ్ కొన్ని కార్యక్రమాలు అంటే క్రతువులు అని చెప్తున్నారు. ఈ క్రతువులలో భూమి మీద మనం ఎలా అయితే చేస్తామో, పైలోకాల్లో కూడా చేస్తారంట. కలుస్తూ ఉంటారంట ఆ క్రతువులలో. కొన్ని ఆహ్, హ్మ్. సో, ఆ క్రతువులలో వాళ్ళు కొంత సమయాన్ని తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉందో, ఎలా మ్యాచ్ అవుతుందో దానికి మ్యాచ్ అయ్యే ఇంకొక ఆత్మని ఆహ్, ఆకర్షిస్తారంట. వాళ్ళతో కలుస్తారంట. తర్వాత అలా కలిసి వాళ్ళు ఎంతో ఉద్వేగాన్ని పొంది అంటే చాలా బాగా ప్రగాఢంగా వాళ్ళ ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అయ్యి వాళ్ళు కలిసి ఉంటారన్నమాట. అంటే లైంగికంగా కలిస్తే ఎంత శక్తొస్తుందో వాళ్ళు అలాగే కలుస్తాము అక్కడ ఆల్‌మోస్ట్ అట్లాంటిదే అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ పరిణితి చెందిన ఆత్మలతో ఉపన్యాసాలు మరియు సామూహిక చర్చలు, మా శిక్షణలోని కొంత భాగం పరిణితి చెందిన ఆత్మల వివేకం, నైపుణ్యం, అనుభవాలు వినడంతో కూడి ఉంటుంది. అవి మేము ఏ విధంగా తయారవుతున్నాము అన్న దర్శనాన్ని మాకు ఇంకా తెలియని ఆత్మ పరిణామాలు గురించిన సమాచారాన్ని ఇస్తాయి. కనుక మేము ఆ ఉపన్యాసాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. పరిణితి చెందిన ఆత్మలు మాకు బోధించినప్పుడు నేను శక్తితోనూ, ప్రేమతోనూ నింపబడతాను. అది వేదికులు వెనుకకు వెళ్లి మీకు ఇష్టమైన వాద్య బృందం లాంటి దాన్ని కలవడం లేదా సత్య సాయిబాబా, జిడ్డు కృష్ణమూర్తి వంటి గొప్ప గురువుల ముందు నిలబడడం లాంటిది. అంటే ఏం చేస్తున్నారు ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకా ఏం చేస్తారంటే, ఆత్మ ఉన్నతి చెందిన పరిణితి చెందిన ఆత్మలతో ఉపన్యాసాలు తీసుకుంటారంట. సామూహికంగా చర్చలు జరుపుతారంట. అదంతా కూడా వీళ్ళు శిక్షణలో ఒక భాగంగా చేస్తారు. వాళ్ళ ఆత్మ ఇంకా వివేకము, నైపుణ్యము, అనుభవాలుతో పొందుతుందనమాట. చక్కగా అది వినడం ద్వారా పొందుతుంది. వాళ్ళు ఆహ్ ఎలా ఎదుగుతున్నారు అన్న దర్శనాన్ని వాళ్ళు ఈ ఆత్మ పరిణామాలు గురించి సమాచారాన్ని వినడం ద్వారా తెలుసుకుంటారు. అంటే ఉపన్యాసాలు తెలుసుకోవడం ద్వారా, ఓహ్! నేను ఇంతవరకు ఎదిగాను. నా ప్రయాణం ఇంతవరకు జరిగింది అని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా చెప్పారు అటువంటి ఉపన్యాసాలు ఆ ఉన్నత ఆత్మల ఉపన్యాసాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట. పరిణితి చెందిన ఆత్మలు వాళ్ళు బోధించినప్పుడు వాళ్ళు ఎలా బోధిస్తారు? ఎంతో ప్రేమతో బోధిస్తారు. శక్తితో బోధిస్తారు. ఎందుకంటే అందరూ కూడా ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక తాపత్రయం అందరికీ ఉంటుందన్నమాట. ఆ పరిణితి చెందిన ఆత్మలు ఎంతో ప్రేమను కురిపిస్తారు. కాబట్టి వీళ్ళు ఆ ఉపన్యాసాలు విన్నప్పుడు వీళ్ళు ఆ శక్తిని పొందుతారంట. అది ఆయన జోర్డన్ చెప్తున్నారన్నమాట. నేనెంతో శక్తిని, ప్రశాంతతను, ప్రేమను నేను పొందడం అనేది దాంతో నింపబడతాను. నాకు తెలుస్తుందది అన్నారు. ఆ వేదికల దగ్గరికి వెళ్లి వాళ్ళ వాద్య బృందాలు లాంటివి కలవడం అనేది ఎట్లా అంటే, మనమే ఒక పెద్ద గొప్ప గొప్ప మాస్టర్స్‌ని భూమి మీద కలుస్తాం కదా! సత్యసాయి బాబా, షిరిడి సాయిబాబా, జిడ్డు కృష్ణమూర్తి, మన పత్రిజీ ఇట్లా గొప్ప గొప్ప మాస్టర్స్‌ని కలిసినప్పుడు మనం ఎంతో శక్తివంతం అవుతాము. అలాగా వాళ్ళు ఆత్మలోకంలో పరిణితి చెందిన ఆత్మల నుంచి వాళ్ళు ఉపన్యాసాలు వినడం లాంటిదంట. చలనచిత్రాలు ఇవి ఆకస్మిక రికార్డుల నుండి రూపొందే అద్భుతమైన యాత్రా గ్రంథాల ప్రత్యేకమైన వీడియోలు. మనం బిగ్ బ్యాంగ్‌ని చూస్తాము. ఇంతకుముందు ఉన్న విశ్వాలు రూపొందటాన్ని, పరిణామాన్ని దర్శిస్తాము. ఇతర గ్రహాల మీద జన్మించబోయే ఆత్మలకు ఆతిథ్యం ఇచ్చే జీవ రూపాల గురించి లిఖితపూర్వక వివరణ చూస్తాము. మేము భవిష్యత్ సంఘటనల కార్యక్రమంలోకి తొంగి చూస్తాము. ప్రేరణాత్మకమైన జీవితాలు గడిపిన ఆత్మల గురించి చూసి నేర్చుకుంటాము. ఆహ్, ఈ పాయింట్‌తో మనము ఇక్కడ ముగించేసి ధ్యానం చేసుకుందాము. సో, ఏంటంటే ఆహ్
ఆకాషిక్ రికార్డ్స్ అన్నమాట. ఆకాషిక్ రికార్డ్స్ అనేది అక్కడ వీడియోస్ లాగా కూడా ఉంటుందంట. బిగ్ బ్యాంగ్ జరిగింది. అంటే విశ్వం ఎలా ఏర్పడింది అవన్నీ చూడగలుగుతారంట. తర్వాత ఒక్కొక్క ఆత్మ ఎలా పరిణామం చెందింది, ఇతర గ్రహాల మీద ఇవన్నీ కూడా చూస్తారంట. అట్లాగే ఇతర గ్రహాల మీద జన్మించబోయే ఆత్మలకు ఆతిథ్యం ఇచ్చే జీవరూపాల గురించి లిఖితపూర్వక వివరణ చూస్తాం. అంటే ఇప్పుడు నేను వేరే గ్రహాల మీద జన్మ తీసుకోవాలి అంటే అక్కడ ఎవరు ఆహ్, నాకు శరీరాన్నిస్తారు, ఎవరు నాకు తల్లిదండ్రులుగా ఉంటారు అనే ఒక పర్మిషన్స్, అగ్రీమెంట్స్ ఇవన్నీ రిటర్న్ ఫార్మ్‌లో ఉంటాయంట. పేపర్ మీద రాసి మరీ చూస్తారంట. అవన్నీ మనం అక్కడ చూడగలుగుతాము. భవిష్యత్తులో జరగబోయే కాలక్రమంలో కూడా తొంగి చూడగలుగుతాము. తర్వాత ప్రేరణాత్మకమైన జీవితం గడిపిన ఆత్మల గురించి చూసి నేర్చుకుంటాం. పత్రిజీ మనకు చెప్పారు కదా! అందరి అనుభవాలు వినాలి, అందరి దగ్గర నుంచి తెలుసుకోవాలి అని చెప్పారు కదా! అట్లా మనము అక్కడ వాళ్ళు కూడా పరిణితి చెందిన ఆత్మల యొక్క జీవితాలను గురించి కూడా చూసి నేర్చుకుంటారంట. ఇది ఆకాషిక్ రికార్డ్స్‌లో వాళ్ళు చేసే పని అని చెప్పారు. ఓకే మాస్టర్స్. మనం ఇప్పుడు చేసుకుందాం.